అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 22వ తారీఖుల గాయతు 28వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం గ్రహస్థితిలో పెద్ద మార్పు ఏమీ లేదు. ఈ వారాంతంలో మాత్రం శుక్రగ్రహం మకర రాశిని వదిలిపెట్టి కుంభానికి వెళుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఈ వారంలో మాత్రం గురుగ్రహం వృషభ రాశి యందు, అలాగే కన్యారాశి యందు కేతువు, కర్కాటక రాశి యందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి యందు బుధుడు, ధనురాశి యందు రవిగ్రహం, మకరమందు శుక్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అనగా వారం చివరిలో శుక్ర శనివారాల్లో శుక్రుని యొక్క మార్పు, ఆయన దశమ కేంద్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి సంచారం చేయడం ద్వారా ఒక గ్రహం ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటివి శనేశ్వరుడు, చంద్రుడే. దానితోపాటు శుక్రగ్రహం యొక్క బలం పెరగడం వల్ల అటు శుక్రుడు లక్ష్మీప్రదుడు కాబట్టి ఆయన కొంత ఆర్థికమైనటువంటి బలాన్ని ఈ రాశి వారికి ఇవ్వబోతారు. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్లో ఇందాక చెప్పుకున్నట్టు శనేశ్వరుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. గోచార పరంగా ఈ రాశి వారికి 30 నుండి 35% బలం మాత్రమే మనకి ఈ వారం కనబడుతూ ఉన్నది. మిగతా బలం అంతా కూడా జాతకం బట్టి ఉండాలి. జాతకం కూడా కొంత ఇబ్బందిగా పెడుతూ ఉంటే మాత్రం మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ వారాంతంలో ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి. శని శుక్రుల కలయిక అనేటువంటిది చాలా సంతోషప్రదమైనటువంటిది, చాలా ఐశ్వర్య సంకేతమైనటువంటి కలయిక అది. కాబట్టి అది వారాంతంలో జరుగుతోంది కాబట్టి వారం చివరిలో కొంత ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఏదైనా ఒక మంచి అవకాశాలు రావడం, ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి విషయాలు జరగడం లాంటివి మనకు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే అటు చతుర్థంలో ఉండేటువంటి కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు, వక్రించినటువంటి గురుడు, అష్టమంలో ఉండేటువంటి బుధగ్రహం, ఇవన్నీ కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తే. అందువల్ల ఏం చేస్తారయ్యా ఈ గ్రహాలంటే కొన్ని మానసికంగా భయపడితే కొన్ని శారీరకంగా ఇబ్బందిని కలగజేస్తాయి. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు ఈ వారం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత లోపిస్తూ ఉండడము, మీరు చెప్పినటువంటి విషయాలను వారు సరిగా పాటించకపోవడం, ఇంకా చెప్పుకోవాలి అంటే మీరు చెప్పిన విషయాలు వారు సరిగా అర్థం కాకపోవడం, దానికి తగ్గట్టుగా వారు ప్రవర్తించలేకపోవడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. స్త్రీలకి కూడా ఈ వారం సర్వసాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకొని ఏ పని కూడా చేయకూడదు. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనే చెయ్యాలి. చతుర్థ కుజుడు వ్యయరాహు ఉన్నంతసేపు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.